హలో అండి, ఈరోజు డే 4 లంచ్ బాక్స్ రెసిపీ అండి. హెల్తీగా మిల్ మేకర్ పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 ఇంచ్ అల్లం ముక్కని ఇట్లా పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసుకొని ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, బీన్స్, క్యారెట్, అలాగే పీల్ చేసుకొని సన్నగా చాప్ చేసుకున్న పొటాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేడి నీటిలో ఒక 5 మినిట్స్ అలా ఉంచి వాటర్ అంతా తీసేసి మిల్ మేకర్ వేసుకోవాలండి. సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా వేసుకోవాలి. పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ అలా వేయించుకోవాలండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలండి. రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని మూత అనేది క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఆ ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి అలా తీసి చూస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ పుదీనా రైస్ రెడీ అయిపోయినట్లే అండి. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.